பக்தர்கள் எல்லாருமே தாயாரையும் பெருமாளையும் பிரார்த்தனை பண்ணுங்கோ, ஸ்மரணை பண்ணுங்கோ. உங்களுடைய ஆச்சாரியனை குலதேவதையை பிரார்த்தனை பண்ணுங்கோ. ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. ஓம் அஸ்மத் பரமகுருப்யோ நமஹ. ஓம் அஸ்மத் பரமேஷ்டி குருப்யோ நமஹ. ஓம் அஸ்மத் சர்வகுருப்யோ நமஹ. प्रणम्य शिरसा देवं नारायणमशेषगम् रमा वक्षोजकस्तूरी पंकमुद्रित वक्षसं श्रियः पतिमहं वन्दे श्रीवैकुण्ठनिकेतनम् पंचरात्र प्रवक्तारम् आद्यं नारायणं गुरुं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. यस्यद्विरदवक्त्राद्याः पारिषद्याः परस्सतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये. భక్తాదులందరూ ప్రాణాయామాన్ని ఆచరించండి. భక్తர்கள் எல்லாருமே ప్రాణాయామத்தை பண்ணுங்கோ. సంకల్ప ముద్రలో కూర్చోండి. సంకల్ప ముద్రలో వకాందుకోంగో. మీ యొక్క గోత్రములు, నామధేయ నక్షత్రము, మీ కుటుంబంలోని సభ్యుల యొక్క నామధేయ నక్షత్రము మనసులో ఒకసారి సంకల్పాన్ని ఆచరించండి. பக்தர்கள் எல்லாருமே உங்களுடைய கோத்திரம், நாமதேய நட்சத்திரம், குடும்பத்தில் எல்லாருடைய நாமதேய நட்சத்திரம் మనసులో ஒரு వాటి సంకల్పத்தை பண்ணுங்கோ. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పాన్ని ఆచరించండి. సంకల్ప విధానం రానివారు అమ్మవారిని స్వామివారిని ప్రార్థన చేయండి. సంకల్ప విధానం தெரிஞ்சவா సంకల్పத்தை பண்ணுங்கோ. సంకల్ప విధానం தெரியாதவா தாயாரையும் பெருமாளையும் பிரார்த்தனை பண்ணுங்கோ. சர்வேஷாம் பக்தனானாம் க்ஷேமஸ்தைர்ய விஜய வீரிய அபய ஆயுராரோக்கிய ஐஸ்வர்ய அபிவிருத்தியர்த்தம் धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम मनोवांछता फलसिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य अनुकूलता सिद्ध्यर्थम आरोग्य दृढ़गात्र वज्र शरीराभिवृद्ध्यर्थम लोकक्षेमार्थम श्री पद्मावती श्रीनिवास कृपाकटाक्ष सिद्ध्यर्थम कल्याण महोत्सवम आचार्य मुखेन अद्य करिष्ये सर्वं श्री वेंकटेशार्पणमस्तु. गोविंदा. ओम श्री पद्मावत्यै नमो नमः. मातर्नमामि कमले कमलायताक्षि श्री विष्णुहृत्कमलवासिनी विश्वमातः అంటూ ఉండగా అదిగో చక్కనైన మంత్రముగ్ధతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యసుందరి పుష్పసుందరి మాతృమూర్తి మంత్రమూర్తి అయిన శ్రీ పద్మావతీదేవి చక్కగా తమ తిరుకళ్యాణోత్సవం విశేషాన్ని తిరుకళ్యాణ మండపంలో నిర్వహించుకుంటున్నటువంటి శుభక్షణాలు. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఆయన పట్టపు దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసమని కూడా పిలుస్తారు. మరి ఈ మాసానికి ఆధ్యాత్మిక మాసంగా పిలిచి హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం విశిష్టమైనదిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసమే ఈ శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టే ఈ మాసానికి శ్రావణ మాసమని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టే శ్రావణ మాసం అని అంటారని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవిగా చెబుతారు. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా అంటారు. ఈ మాసంలోనే శ్రీ కృష్ణ భగవానుడు పుట్టిన మాసం కూడా ఈ శ్రావణ మాసమే.
గరుడు అమృత భాండాన్ని సాధించిన మాసం కూడా ఈ మాసమే. హయగ్రీవోత్పత్తి కూడా ఈ శ్రావణ మాసంలోనే జరిగింది కాబట్టే ఈ మాసానికి అత్యంత శ్రేష్టమైనది. శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ మాసమంతా కూడా శ్రావణ శుక్రవార వ్రతములను ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయి, మనకు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మ మంగళదేవత. లక్ష్మీదేవి సంతానానికే అధిదేవత. లక్ష్మీదేవి అమ్మను స్త్రీలు ఇష్టార్థ సిద్ధి కోసం శ్రావణ మాసంలోనే పున్నమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజించడం అనేది ఆచరణలో ఉంది. సమృద్ధిగా పెరిగే పంటలను కూడా లక్ష్మీ రూపంలో పూజించడం ఒక సంప్రదాయం. సౌభాగ్యదాయిని అయిన లక్ష్మిని ముత్తైదవులు సువర్ణ రూపంగా మాంగళ్యంలో ధరిస్తారు. లక్ష్మీదేవి సర్వాభరణ సంపన్నురాలు. పసుపు కుంకుమలకు చిహ్నం అమ్మ. సత్సంతాన ప్రాప్తి, సకల సౌభాగ్యాల కోసం స్త్రీలు మంగళప్రద వరదాయిని అని అమ్మవారిని పూజిస్తారు. జగన్నాయకి అయిన లక్ష్మీదేవిని స్తుతించడం వల్ల కలిగే ఫలం అనంతం, అపూర్వం, మహత్వపూర్ణం. ब्रह्म पुनीमहे यस्यै बह्वे स्तनवो वेदवृष्ठाः अयज्ञस्यामपदयोरयीणाम् पादप्राणेन शिरोमयो भोः तदावरे यज्ञे मा पुनीताम् परिशिष्टैर्देवमन्वभिः तेन देवा अपुनताम् तेन दिव्येन ब्रह्मणा पावमानेरध्येते सर्वकं सभूतमस्नादे पावमानेर्याध्येते तस्मै सरस्वती दुहे पावमाने स्वस्ययनेः ऋभिस्सम्भृतो रसः पावमानेर्दिशन्तु नः कामान् समर्थयन्तु नः पावमाने स्वस्ययनेः ऋभिस्सम्भृतो रसः तेन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यप्नुन्तमादापत्यं पवित्रम् हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् बोधं ब्रह्मपनीमहे इन्द्रस्वनीति सह मा पुनातो कामस्तुत्यावरणस्य वीत्या नमो राजा प्रमृणाभिपुनातु मा वेदामोर्जगञ्जापुनातो भूर्भुवस्सुवः तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुयज्ञपतके दैवी स्वस्तिरस्तु नः ज्योतिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् तन्नो अस्तुत्युपते सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शान्तिः।
एकस्मै स्वाहा द्वाभ्यां स्वाहा त्रिभ्यः स्वाहा चतुर्भ्यः चतुर्भ्यः स्वाहा पञ्चभ्यः पञ्चाभ्यः स्वाहा षड्भ्यः षड्भ्यः स्वाहा सप्तभ्यः सप्ताभ्यः स्वाहा अष्टाभ्यः स्वाहा नवभ्यः नवाभ्यः स्वाहा दशभ्यः दशभ्यः स्वाहा एकादशभ्यः एकादशाभ्यः स्वाहा द्वादशभ्यः द्वादशाभ्यः स्वाहा त्रयोदशभ्यः त्रयोदशाभ्यः स्वाहा चतुर्दशभ्यः चतुर्दशाभ्यः स्वाहा पञ्चदशभ्यः पञ्चदशाभ्यः स्वाहा षोडशभ्यः षोडशाभ्यः स्वाहा सप्तदशभ्यः सप्तदशाभ्यः स्वाहा अष्टादशभ्यः अष्टादशाभ्यः स्वाहा एकादशविंशत्यै स्वाहा नवविंशत्यै नव स्वाहा एकादशचत्वारिंशते स्वाहा नवचत्वारिंशत् नवचत्वारिंशते स्वाहा एकादशषष्ठी स्वाहा नवषष्ट्या इति नवषष्ठिः स्वाहा अशीत्यै स्वाहा नवाशीत्या इति नवाशीत्यै स्वाहा एकादशशताय स्वाहा शताय स्वाहा स्वाभ्यां शताभ्यां स्वाहा सर्वस्मै स्वाहा एकस्मै स्वाहा त्रिभ्यः स्वाहा पञ्चभ्यः पञ्चाभ्यः स्वाहा सप्तभ्यः सप्ताभ्यः स्वाहा नवभ्यः नवाभ्यः स्वाहा एकादशभ्यः एकादशाभ्यः स्वाहा त्रयोदशभ्यः त्रयोदशाभ्यः स्वाहा पञ्चदशभ्यः पञ्चदशाभ्यः स्वाहा सप्तदशभ्यः सप्तदशाभ्यः स्वाहा एकादशविंशत्यै स्वाहा नवविंशत्या इति विंशत्यै स्वाहा एकादशचत्वारिंशते स्वाहा नवचत्वारिंशत् इति नवचत्वारिंशते स्वाहा एकादशषष्ट्यै स्वाहा नवषष्ट्या इति नवषष्टिः स्वाहा एकादशाशीत्यै नवाशीत्या इति नवाशीतिः स्वाहा एकादशशताय सदाय स्वाहा सर्वस्मै स्वाहा द्वाभ्यां स्वाहा चतुर्भ्यः चतुर्भ्यः स्वाहा षड्भ्यः षड्भ्यः स्वाहा अष्टाभ्यः स्वाहा दशभ्यः दशाभ्यः स्वाहा द्वादशभ्यः द्वादशाभ्यः स्वाहा चतुर्दशाभ्यः चतुर्दशाभ्यः स्वाहा षोडशभ्यः षोडशाभ्यः स्वाहा अष्टादशभ्यः अष्टादशाभ्यः स्वाहा विंशत्यै स्वाहा अष्टानवत्या इत्यष्टानवत्यै स्वाहा तथाय सर्वस्मै स्वाहा त्रिभ्यः त्रिभ्यः स्वाहा पञ्चभ्यः पञ्चाभ्यः स्वाहा नवभ्यः नवाभ्यः सप्तभ्यः सप्ताभ्यः स्वाहा नवभ्यः नवाभ्यः स्वाहा एकादशभ्यः एकादशाभ्यः स्वाहा त्रयोदशभ्यः त्रयोदशाभ्यः स्वाहा पञ्चदशभ्यः पञ्चदशाभ्यः स्वाहा सप्तदशभ्यः सप्तदशाभ्यः स्वाहा एकादशविंशत्यै स्वाहा नवविंशत्या इति नवविंशतिः स्वाहा चत्वारिंशते स्वाहा नवचत्वारिंशत् इति नवचत्वारिंशते स्वाहा एकादशषष्ट्यै नवषष्ट्या इति नवषष्टिः स्वाहा एकादशाशीत्यै नवाशीत्या इति नवाशीतिः स्वाहा एकादशशताय सदाय स्वाहा सर्वस्मै स्वाहा चतुर्भ्यः चतुर्भ्यः स्वाहा अष्टाभ्यः स्वाहा द्वादशभ्यः द्वादशाभ्यः स्वाहा षोडशभ्यः षोडशाभ्यः स्वाहा विंशत्यै स्वाहा
नवत्या इति षट् नवतिः स्वाहा सदाय सर्वस्मै स्वाहा पञ्चभ्य इति पञ्चाभ्यः स्वाहा दशभ्य इति स्वाहा पञ्चदशभ्य इति पञ्चदश स्वाहा विंशत्यै स्वाहा पञ्चनवत्या इति पञ्चनवतिः स्वाहा सदाय दशभ्य इति दशाभ्यः स्वाहा विंशत्यै त्रिंशते स्वाहा चत्वारिंशते पञ्चाशते स्वाहा सप्तत्यै स्वाहा अशीत्यै स्वाहा नवत्यै स्वाहा शताय सर्वस्मै स्वाहा विंशत्यै स्वाहा चत्वारिंशते षष्ट्यै स्वाहा अशीत्यै स्वाहा शताय सर्वस्मै स्वाहा पञ्चाशते स्वाहा शताय स्वाहा द्वाभ्यां स्वाहा त्रिभ्य इति त्रिभ्यः शतेभ्यः चतुर्भ्य इति चतुर्भ्यः शतेभ्यः स्वाहा पञ्चभ्य इति पञ्चभ्यः शतेभ्यः स्वाहा षट्भ्य इति षट्भ्यः शतेभ्यः सप्तभ्य इति सप्ताभ्यः शतेभ्यः स्वाहा अष्टाभ्यः शतेभ्यः स्वाहा नवभ्य इति नवभ्यः शतेभ्यः स्वाहा सहस्राय स्वाहा सर्वस्मै स्वाहा सदाय स्वाहा सहस्राय स्वाहा अयुताय नियुतायेति नियुताय स्वाहा प्रयुतायेति प्रयुताय स्वाहा अर्बुदाय स्वाहा अन्यर्बुदायेति नियर्बुदाय स्वाहा समुद्राय स्वाहा मध्याय अन्ताय स्वाहा परार्धायेति परार्धाय स्वाहा उषसे स्वाहा व्युष्ट्यायेति स्वाहा उदेश्यत इत्युतो एष्यते स्वाहा उयत इत्युतो यते उदितायेत्युतो इदाय स्वाहा सुवर्गायेति स्वाहागाय स्वाहा लोकाय सर्वस्मै स्वाहा प्रजवमिति प्रजवं वै एतेनायन्ते यत् दशमम् अहः पापावहीयमिति पापा अवहीयं वै एतेना भवन्ति यत् दशमम् अहया वै प्रजवमिति प्रजवं यदा अवधेना प्रतिपद्यत इति प्रतिपद्यते यः स्थानं हन्ति या भ्रेदं न्येतीति नीयेति सः हीयते सः यः वै प्रथमे अहन्ने अविवाक्ये इत्यविवाक्ये उपहन्यत इत्युपहन्यते सः हीयते तस्मै यः उपहतायेत्युपहताय व्याहेति विआहतान्येव अन्वारभ्येत्यनु आरभ्य समिति अश्रुतेः अथ यः व्याहेति विआह सः हीयते दशमे अहन्ने अविवाक्ये इत्यविवाक्ये वहतायेत्युपहताय न व्यच्छमिति विवच्यम् अधो इति खलु आहो यज्ञस्य वै समर्थेनेति तेन देवाः सुवर्गमिति सुभागं लोकम् आयन्ने यज्ञस्य व्यर्थेनेति विरुद्धेन असुरान् परेति इति यत् खलु वै यज्ञस्य समृद्धमिति तत् यजमानस्य यत् विरुद्धमिति विरुद्धं तत् भ्रातृव्यस्य यः वै दशमे अहन्ने अविवाक्ये इत्यविवाक्ये उपहन्यत इत्युपहन्यते सः एव अतिथिरेति ते ये वाक्याः ऋषिकवः स्युः ते विधि
वायुः यदि तत्र न विन्देयोः अन्तःसदसादित्यन्तः व्युच्यमिति विउच्यं यदि तत्र न विन्देयोः गृहपतिनेति गृहपतिना व्युच्यमिति तद्व्युच्यमिति विउच्यं एव अथ वै एतद् सर्पराज्ञया इति सर्पराज्ञभिरित्यग्भिः यं वै सर्पदाराज्ञी यत् वै अस्यां किं च अर्चन्ति यत् आनृजो तेन इयं सर्पराज्ञीति सर्पराज्ञी ते यत् एव किं च वाचा आनृजो यत् अतोधि अचितारः तद् उभयम् आप्त्वा अवरुद्धे च वा उदिति तिष्ठाम इति दाभि मनसा स्तुवते न वै इमाम् अश्वरथैत्यश्वतः न अश्वदरी रथ इत्यश्वदरी रथामिति परि आप्तुम् अर्हति मनः वै इमाम् सत्यापर्या आप्तुमिति परि आप्तुम् अर्हति मनः परिभवितुमिति परि भवितुम् अथ ब्रह्मा वदन्ति परिमिता इति परिमिताः वै ऋजः परिमितानीति परिमितानि सामानि परिमितानीति परिमितानि यजोगुंसि अथ एतस्य एव अन्तः न अस्ति यत् ब्रह्मा तत् प्रतिगणत इति प्रतिगृणते इति चक्षित सः प्रतिकर इति प्रतिकरः ब्रह्मवादिन इति ब्रह्मवादिनः वदन्ति किं द्वादशाहस्येति द्वादशाहस्य प्रथमेन अह्नाः ऋत्विजां यजमानः वृङ्क्ते इति तेजः इन्द्रियम् इति किं द्वितीयेन इति प्राणानिति प्राणान् अन्नाद्यमित्यन्नाद्यम् इति किं तृतीयेन इति त्रीणि इमान् लोकान् इति किं चतुर्थेन इति चतुष्पद इति चतुःपदः वसून् किं पञ्चमेन इति पञ्चाक्षरामिति पञ्चाक्षरां पङ्क्तिम् इति किं षष्ठेन इति षड् ऋतून् इति किं सप्तमेन इति सप्तपदामिति सप्तपदां षट्वरीम् इति किम् अष्टमेन इति अष्टाक्षरामित्यष्टाक्षरां गायत्री इति किं नवमेन इति त्रिवृतमिति त्रिवृतं स्तोमम् इति किं दशमेन इति दशाक्षरामिति दशाक्षरां विराजमिति राजम् इति किम् एकादशेन इति एकादशाक्षरामित्येकादशाक्षरां इति किं द्वादशेन इति द्वादशाक्षरामिति द्वादशाक्षरां जगतीम् इति एतावत् वै अस्ति यावत् एतत् यावत् एव अस्ति तत् एषां वृङ्क्ते एषा वै आप्ता द्वादशाः इति द्वादशाः यत् त्रयोदशरात्र इति त्रयोदशारात्रः समानं हि एतत् यत् प्रायणीय इति प्रायणीयः च उदयनीय इत्यत् अयनीयः च त्यतिरा त्रयिति त्रि अतिरात्रः भवति त्रयः इमे लोकाः येषां लोकानाम् आप्तिः प्राण इति प्राणः वै प्रथमः కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు సంకల్పాన్ని మనవి చేసి విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కైంకర్యాలను తదుపరి రక్షాసూత్ర ధారణను యజ్ఞోపవీత ధారణను వరపూజాది విశేషాలతో అదిగో ఆ జగన్మాతను స్వామివారిని అర్చక స్వాములు వేడుకుంటూ ఉన్నారు. జీవులందరిలోని అజ్ఞానమనే చీకటిని పాలద్రోలే దివ్యకాంతి శక్తివి నీవే. ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మ మనలందరినీ అనుగ్రహిస్తున్నావు కదమ్మా. ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి స్వామి హృదయంలో నివసిస్తూ ఆ పరబ్రహ్మమూర్తిని వెన్నంటే ఉంటుంది. అన్ని అవతారాలయందు శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ వారిని ఆశ్రయించి
మత్స్యావతారంలో దృష్టియందు, కూర్మావతారంన వీపుయందు, వరాహ నారసింహ బౌద్ధ అవతారాలయందు వక్షస్థలంలో, పరశురామ అవతారంలో గండ్ర గొడ్డలియందు ఆశ్రయించి ఉంది. రామావతారంలో సీతగాను, కృష్ణావతారంలో రుక్మిణిగాను, బలరామావతారంలో రేవతిగాను శ్రీమన్నారాయణుల వారిని అనుసరించి ఉంది ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి. వామనావతారంలో శ్రీ మహాలక్ష్మి ఆ వామనుడు ధరించిన కృష్ణాజినమందు ఆశ్రయించి ఉంది. ఇమే లోకాః యేషాం లోకానాం ఆప్తి ప్రాణైతి ప్రాణ ప్రథమః ధిరాత్ర ఇత్యధిరాత్రః వ్యాన इति वि अनः द्वितीया वान इत्यपानः तृतीयः प्राणापानोदाने स्विति प्राणापान उदानेषु एवान्नाद्यैत्यन्नाद्ये सर्वम् आयुः यन्ति ये एवं विद्वागुंसः त्रयोदशरात्रमिति त्रयोदशरात्रम् आसदे तद् आहुः वाग् वै एषा विदधे दिवि तदा आयते द्वादश आहतामिति झिञ्जुः यत् मध्ये अधिरात्रमित्यधिरात्रं कुर्युः पदासुकेत्युपा गृहपदेरिति गृहपदेः वाक् स्यात् उपरिष्टात् छन्दोमानामिति छन्दः मानाव्रतमिति महाव्रतं कुर्वन्ति सन्ततामिति सन्तताम् एव वाचम् अवेति रुन्धते अनुपदासुकेत्यनुपदासुका गृहपदेरिति गृहपदेः वाक् भवति वसवः वै छन्दोमा इति छन्दः माः अन्नं महाव्रतमिति महाव्रतं उपरिष्टात् छन्दोमानामिति छन्दः मानां महाव्रतमिति महाव्रतं कुर्वन्ति पशुषु च एव अन्नाद्यैत्यन्नाद्ये च निष्ठन्ति आदित्याः कामयन्ता उभयोः लोकयोः रुद्ध्याम इति ते एतं चतुर्दशरात्रमिति चतुर्दशरात्रम् अपश्यन् अयजन्त ततः वै ते उभयोः लोकयोः आह्वन् अस्मिन् च अमुष्मिन् च ये एवं विद्वागुंसः चतुर्दशरात्रमिति चतुर्दशरात्रम् आसते उभयोः एव लोकयोः रुद्ध्वन्ति अस्मिन् च अमुष्मिन् चतुर्दशरात्र इति चतुर्दशरात्रः भवति सप्त ग्राम्याः ओषधयः सप्त आरण्याः उभयेषाम् अवरुद्ध्या इत्यवरुद्धैः यत् प्राचीनानि वृक्षाणि भवन्ति अमुम् एव तैः लोकान् अभितिजयन्ति यत् प्रतीचीनानि वृक्षाणि भवन्ति इमम् एव तैः लोकान् अभितिजयन्ति त्रयस्त्रिगुंसाविति त्रयः मध्यतः सोमो भवतः साम्राज्यमिति साम्राज्यम् एव गच्छन्ति अधिराजावित्यधिराजौ भवतः अधिराजा इत्यधिराजाः एव समानानां भवन्ति अधिरात्रावित्यधिरात्रौ अभितः भवतः परिगृहीत्या इति परिगृहीत्यैः प्रजापतिरिति प्रजापतिः सुवर्गमिति सुभागम् लोकम् ऐतं देवाः अन्विति आयन्नेतान् आदित्याः च वसवः च अन्विति आयन्ने ते देवाः अब्रुवन् यान् पशून् उपाजीविष्मेत्युपजीविष्माते इमे अन्वाग्मन्नित्यनो आग्मन् तेभ्यः एतं चतुर्दशरात्रमिति चतुर्दशरात्रं औहन्ने ते आदित्याः वृष्टैः सुवर्गमिति सुभागं लोकं ये ते अरोहन् त्रयाभ्यामिति त्रिअहाभ्याम् अस्मिन् लोके पशून् प्रतीति औहन् वृष्टैः आदित्याः अमुष्मिन् लोके आध्वन् त्रयाभ्यामिति त्रिअहाभ्याम् अस्मिन्
लोके बसवः एवं विद्वागुंसः रात्रम् आसते उभयोः एव लोकयोः रुध्नुवन्ति अस्मिन् च अमुष्मिन् च वृष्टैः एव अमुष्मिन् लोके रुध्नुवन्ति त्र्यःभ्यामिति त्रिअहाभ्याम् अस्मिन् लोके ज्योतिः गौः आयुः इति त्र्यः इति त्रिअहः भवति रथन्तरमिति ज्योतिः अन्तरिक्षं गौः असौ आयुः इमान् एव लोकान् अभ्यारोहन्तीत्यभि आरोहन्ति यत् अन्यतः पृष्ठानि स्युः विविधमिति विविधम् स्यात् मध्ये पृष्ठानि भवन्ति सविवधत्वायेति सविवधत्वाया ओजः वै वीर्यं पृष्ठानि ओजः एव वीर्यं मध्यतः बृहद्रथन्तराभ्यामिति बृहत् रथन्तराभ्यां यन्ति इयं रथन्तरमिति रथन्तरम् असौ बृहद् आभ्याम् एव यन्ति अथो इति अनयोः एव प्रतीति तिष्ठन्ति एते इति वै यज्ञस्य अञ्जसायनी इत्यञ्जसा अयनी सुति इति दाभ्यामेव सुवर्गमिति सुभागम् लोकं यन्ति पराञ्चः वै एते सुवर्गमिति सुभागम् लोकम् अभ्यारोहन्तीत्यभि आरोहन्ति ये पराचीनानि पृष्ठानि उपयन्तीत्युपयन्ति प्रत्यङ्त्र्यः इति त्रिअहः भवति प्रत्यवर् इति प्रति अवरोढ्यै अथो इति प्रतिष्ठित्य इति प्रतिष्ठित्यैः उभयोः लोकयोः रुद्ध्वा उडिति तिष्ठन्ति चतुर्दशेति चतुर्दश एताः तासां याः दश अक्षरेति दशाक्षरा विराडिति विराट् अन्नं विराडिति विराट् विराजेति विराज एव अन्नाद्यमित्यन्नाद्यम् अवेति रुन्धते याः चतस्रः दिशः दिक्षु एव प्रतीति अतिरात्रामित्यतिरात्रौ अभितः भवतः परिगृहीत्य इति परिगृहीत्यैः इन्द्रः वै सदृङ्गिति सदृङ् देवताभिः न व्यावृतमिति व्यावृतम् अगच्छत् सः प्रजापतिमिति प्रजापतिम् उपैति अधावत् तस्मै एतं पञ्चदशरात्रमिति पञ्चदशरात्रं प्रेति अयच्छत् तं येति अहरत् तेन अयजत ततः वै सा अन्याभिः देवताभिः व्यावृतमिति व्यावृतम् अगच्छत् ये एवं विद्वांसः पञ्चदशरात्रमिति पञ्चदशरात्रम् आसते व्यावृतमिति व्यावृतम् एव आत्मना भ्रातृयेण ज्योतिः गौः आयुः इति त्र्यः इति त्रिअहः भवति यं ज्योतिः अन्तरिक्षं गौः असौ आयुः येषु एव लोकेषु प्रतीति तिष्ठन्ति वै एतत् यत् अछन्दोममित्यछन्दः मम यत् छन्दोमा इति छन्दः भवन्ति तेन सत्रं देवताः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కళ్యాణ మహోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాము. తదుపరి ముఖ్యమైన ఘట్టం మాంగళ్యధారణ. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశమైన తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచిన వెంటనే మనం తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకములందలి పుణ్యతీర్థంలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది. తులసి మొక్కను నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణని నమస్కరించిన ఫలం దక్కుతుంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసీ త్వాం నమామ్యహం. తులసి యొక్క మొదలనందు సర్వతీర్థములు, మధ్య భాగమున సర్వదేవతలు, అగ్రభాగమున సర్వవేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాక
తులసి యొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు, కాండమందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నైరుతి, ఈశానుడు అనేక మంది నివసిస్తారంట. తులసి మహిమ అపారమైనది. తులసి మొక్క ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయి, సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి. శ్రీమన్నారాయణుని తులసి సమేతంగా ఎవరైతే పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. తులసి దళాలను రోజు ఉదయం పూజ సమయంలోనే మనమంతా నమస్కరిస్తాము. తులసి బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, నందిని, తులసి, కృష్ణసేవిత అనే నామాష్టకాన్ని పఠించిన వారికి అశ్వమేధయాగ చేసిన పుణ్యం లభిస్తుంది. ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. సమస్త సౌభాగ్యాలు ప్రసాదించే తులసీమాతకు ఇవే మా నమస్కారములు. సమస్త ఐశ్వర్యాలు ప్రసాదించే తులసీమాతకు నమస్కరించడం వల్ల ఎటువంటి ఆపదలు రాకుండా రక్షించే బాధ్యతను అమ్మవారు స్వీకరిస్తుంది. మాంగళ్య ధారణను వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. అంతరిక్షం శ్రేయోవసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రకేద ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాదభగ్యస్తపన్నభితపన్నే రోచమాన శోభమాన కళ్యాణ. శోభనాలు నీకు నతనికి తగును, నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ.
కళ్యాణమొకటే కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నీవు కరిగా చెదాను నీవు కరియానవు హరి పేరాతనికి హరిణే క్షణవు నీవు కరిగా చెదాను నీవు కరియానవు సరి జలధి శాయి జలధి కన్యవు నీవు సరి జలధి శాయి ఒకటే కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. ॐ गौः असौ आयुः इमान् एव लोकान् अभ्यारोहन्तीत्यभि आरोहन्ति यत् अन्यतः पृष्ठानि स्युः
विविधमिति विविधं स्यात् मध्ये पृष्ठानि भवन्ति सविवधत्वायेति सविवधात्वाय ओजः वै वीर्यं पृष्ठानि ओजः एव वीर्यं मध्यता दधते बृहद्रथन्तराभ्यामिति बृहद् रथन्तरमिति रथन्तरम् असौ बृहद् आभ्याम् एव यन्ति अथो इति अनयोः एव प्रतीति तिष्ठन्ति एते इति वै यज्ञस्य पञ्चसायनी इत्यञ्जसा अयनी सुनि इति ताभ्याम् एव सुवर्गमिति सुवहागम् लोकम् पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् स्वाहा देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा చేసిన దైవమిటువంటి యోగంబులిన్నియును చేసి
ఆ